దేవి గారు ఏంటి జస్ట్ హాయ్ అనేసి పెట్టి వెళ్ళిపోయారు. ఉంటే వచ్చేసేయండి. హ్యాడ్ యువర్ డిన్నర్ అక్క అంటున్నారు. నో అండి, తీసుకురావడానికి వెళ్ళారు. పెరుగన్నం తీసుకురావడానికి వెళ్ళాము. మేము హోటల్లో ఉన్నాం కదా, అందుకనే. అన్నం పప్పు అండ్ చిన్ని తిన్నాను అండి. మంజుల గారు మీరు తిన్నారా అంటున్నారు. నేను హోటల్లో ఉన్నాం కదండి. పెరుగు అన్నము ఏమంటారు కర్డ్ రైస్ ఆర్డర్ చేశారు, తీసుకురావడానికి వెళ్ళారు. నాకు అది తప్ప వేరే దూరడం లేదు. ఎందుకంటే నాకు అజీర్తి చేయడం వల్ల నాకు కడుపులో పెయిన్ వస్తుంది. తిని ఇలాగే హోటల్ రూమ్లో ఉండాలంటే నా వల్ల అవ్వడం లేదు. కాబట్టి కర్డ్ రైస్ కొబ్బరి బొండాలతోనే బతుకుతున్నా. ఇంటికి వెళ్ళాక హ్యాపీగా పప్పు చేసుకొని, టమాటా పప్పు చేసుకొని, హ్యాపీగా దొండకాయో బెండకాయో ఆలుగడ్డనో వండుకొని ప్రశాంతంగా తింటాను. ఇక్కడ నా వల్ల అవ్వడం లేదు. హ్యాపీ శ్రీరామనవమి అంటున్నారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్ అక్క. వచ్చారా బెంగళూరుకి అంటున్నారు. టుమారో ఈరోజే మా బాబుకి హాస్టల్లో వదిలేసి ఇందాకే రిటర్న్ అయ్యాము. వచ్చేసరికి చాలా లేట్ అయింది. మళ్ళీ జర్నీ అంటే నా వల్ల కాదు. అందులో ఈరోజు నాకు కొంచెం నిన్న 3 days నుంచి హౌస్ సర్చింగ్ కోసం తిరిగి నాకు ఏమంటారు ఎండ దెబ్బ అంటారు కదా, అది లైట్గా తగిలేతుంది అనుకుంటున్నా. మోషన్స్ అవుతున్నాయి నాకు. అందువల్ల నేను ఈరోజు వద్దన్నాను. రేపు వెళ్దాము అన్నాను. రేపు బ్యాక్ వచ్చేస్తున్నాము. అదే ఇప్పుడు కొంచెం కర్డ్ రైస్ కొంచెం కొబ్బరి బోండాలు తీసుకొస్తే రేపటి వరకు నేను సెట్ అయిపోతాను. అయ్యో పాపం హోటల్లో తిండి ఘోరం అంటున్నారు. తప్పదు తమ్ముడు. మరి మనం చేసుకోవాలంటే ఇక్కడ ఉండవు కదా, అన్ని ఫెసిలిటీస్ ఉండవు కదా తమ్ముడు. తప్పదు. మనకి ఇల్లు కావాలి, అన్నీ కావాలి అంటే ఎలా కుదురుతుంది? అవ్వదు కదా. నేను ఏంటన్నారు, నేను దేవుడు పెళ్ళి పోయారు అక్క, వెళ్ళిపోయారు. ఓకే మీరు వెళ్ళిపోయారా? ఓకే. హాయ్ వర్ధన్ అంటున్నారు. వర్ధన్ రాలేదండి, నేను ఈరోజే పెడుతున్నా లైవ్. అయ్యో జాగ్రత్త అక్క, ఆరోగ్యం అంటున్నారు. థ్యాంక్ యూ తమ్ముడు. అదే నాకేంటంటే మోషన్స్ అవుతున్నాయి. నాకు ఇలాగ కూర్చొని అంటే ఎండలో బాగా తిరగడం అంటే నాకు ఏంటంటే బాగా పొద్దున 7కి వెళ్ళి నైటు ఇల్లుల కోసం అనేసి ప్రతి వాడ గాలిచ్చి చాలా ఏమైందంటే నాకు బాగా ఎఫెక్ట్ కొట్టింది. బాబాకి ఏం కాలేదు కానీ నాకు బాగా ఎఫెక్ట్ కొట్టేసరికి కడుపులో వామిటింగ్ వచ్చినట్టు కడుపులో తిప్పుతుంది నాకు. అందుకే నేను జస్ట్ ఇప్పుడు ఈనో తాగాను, లిమ్కా తాగాను. వాటర్ మోషన్స్ అవుతున్నాయి కాబట్టి నాకు ఏది వద్దు. జస్ట్ నాకు ఇడ్లీ కూడా వద్దన్నా. జస్ట్ కర్డ్ రైస్ ఇస్తే అదే ముగ్గురం తింటాము. 2 కర్డ్ రైస్ తీసుకొస్తా అన్నారు, ముగ్గురం తింటాము. అయ్యో అక్క దిల్లు ఏంటి అర్థం అవ్వలేదు దేవి. అక్క ఇల్లు దొరికిందా? ఓకే దొరికింది. ఇల్లు దొరికేసింది, అయిపోయింది. అడ్వాన్స్ కూడా ఇచ్చేసాము. రామసీత కళ్యాణము అయిపోయిందంట శ్యామల గారు అంటున్నారు. బాబు వెళ్ళిపోయాడు అక్క హాస్టల్కి. ఈరోజే వెళ్ళి దింపేసి వచ్చాము. జస్ట్ వచ్చేసరికి మాకు 8 అయింది. మళ్ళీ అక్కడ తిరిగి వచ్చి మళ్ళీ వెంటనే జర్నీ అంటే నా వల్ల కాదు. ఎందుకంటే నాకు స్టమక్ కూడా అప్సెట్ ఉంది. నాకు అంటే ఊకే ఏమంటారు అసలే నాకు కడుపులో తిప్పుతుంది. అందులో ఈ మళ్ళీ 14 hours 13 hours జర్నీ అంటే ఆ ఊపుడికి నాకు వాడు బస్సు తీసుకెళ్ళడం ఏంటో కానీ నేను బాత్రూంలోనే ఉండాలి. నా వల్ల కాదు అన్న. మా వారికి ఈ ఒక్కరోజు వదిలేసేయండి, రేపు వెళ్దాము అన్న. అందుకనే రేపు మార్నింగ్ బయలుదేరుతున్నాము. రేపు ఈవినింగ్ బయలుదేరుతున్నాము. ఆఫ్టర్ మా హస్బెండ్ది వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ బయలుదేరుతాము. అవునా అక్క అంటున్నారు. అయ్యో అంటున్నారు. అంతే తమ్ముడు, మనకు ఇంట్లో ఉంటే ఒకలాగుంటుంది. ఇల్లుల కోసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరిగి బండిపైన అబ్బో చాలా ఘోరము. ఎండలు బాగా ఉన్నాయి హైదరాబాద్లో. ఎవరు కూడా బయటికి రావద్దు. హాస్టల్కి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాం మేము? 1 గంటకి వెళ్ళాము. వాడిని దింపడానికి వెళ్ళాము. చాలా దూరం కదా తమ్ముడు. రెస్ట్ తీసుకో అక్క. అందుకే నేను రూమ్లో ఉన్నాను. వాళ్ళిద్దరు వెళ్ళారు, బయటికి వెళ్ళారు. నేను రూమ్లో ఉన్నాను. నేనేంటంటే 3 days అవుతుంది నేను లైవ్ పెట్టక. 3 days అవుతుంది. అసలుకే పెట్టకపోతే మళ్ళీ అందరూ మర్చిపోతారు అనేసి ఈరోజు ఎలాగో శ్రీరామనవమి ఒకటి, ఇంకొకటి మిమ్మల్ని పలకరించాలి, శుభాకాంక్షలు చెప్పాలి అని ఈరోజు లైవ్ పెట్టాను. యాక్చువల్గా నాకు ఫేస్ చూపించడానికి కూడా నాకు ఓపిక లేదు. నేను ఇలా పడుకున్నాను. మన రాముడు ఉన్నారు కదా నాతో అనేసి ఇంకా రాముడు ఫేస్ పెట్టేశాను. ఎందుకంటే ఇప్పుడు జర్నీ చేద్దాం. ఇప్పుడు మాకు 11కి బస్సు ఉంది. యాక్చువల్గా ఏంటంటే నా వల్ల